మాట మహిమ. మాటలు మాటలు మనతో నడుస్తూ ఉంటాయి. కొన్ని తాబేళ్ళ నింపాదిగా తొందరేమిటంటాయి. కొన్ని కుందేళ్ళ గంతులు వేస్తూ ఆలస్యమెందుకు అంటాయి. కొన్ని మన ప్రక్కన పక్షుల్లా ఎగురుతాయి. కొన్ని మన చేతిలోని దీపంలా దారి చూపిస్తాయి. కొన్ని సీతాకోక లాగా మనమున్నా లేనట్లే మన ముందరే అటూ ఇటూ తిరుగుతూ ఉంటాయి. కొన్ని మన నీడల్ని మనకంటే పొడవుగా ముందుకు పరుస్తాయి. కొన్ని మాటలు తోటలోని పువ్వుల్లా పలకరించి తప్పుకుంటాయి. కొన్ని మాటలు వెన్నెల వాన కురిపించి తడిపేస్తాయి. మన ప్రక్కనే ఉన్నట్లే ఉండి మనకి అందకుండా ఉంటాయి. మనతో నడుస్తూ ఉన్నట్లే ఉండి అనంత గమ్యాలను చేరి ఉంటాయి. అన్ని మాటలు ఒకలాగానే మనతో నడిపిస్తూ ఉన్నట్లు ఉంటాయి. కొన్ని మనతో ఒక్క అడుగు వేసి మాయమవుతాయి. కొన్ని మన చెయ్య పట్టుకుని మనకు చెయ్యందించి నడుస్తాయి. చూసారా, మాట మహిమ. మాటలు ఈ విధంగా ఉంటాయని కవిగారు బివివి ప్రసాద్ గారు తెలియచేశారు. ఇది 9th క్లాస్లో ఉన్న తెలుగు పాఠము 7వ పాఠంలోనిది. ఇక మూల గ్రంథం ఏంటంటే చంద్రగ్రహణం. చూసారా, మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎదుట వ్యక్తిని మనం బాధ పెట్టేటట్లు ఉండకూడదు. చూడండి, తాబేల్లాగా నింపాదిగా ఉంటాయి. కుందేళ్ళ గంతులు వేస్తాయి. పక్షుల్లా ఎగురుతాయి. దీపంలా దారి చూపుతాయి. సీతాకోక చిలుకలాగా మనమున్నా లేనట్లు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. మన నీడలా తోడుంటాయి. తోటలోని పువ్వులా ఉంటాయి. వెన్నెల వానలా ఉంటాయి. మన అనంత గమ్యాలకు చేరే విధంగా ఉంటాయి. మనతో నడుస్తూ ఉంటాయి. అడుగు వేసి మాయమవుతూ ఉంటాయి. మన చేయి పట్టుకుని నడిపిస్తాయి. ఈ విధంగా కవిగారు మాట యొక్క మహిమ గురించి చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, అన్ని దానాల్లో విద్యాదానం గొప్పది. ఫ్రెండ్స్, ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్, మరికొన్ని వీడియోస్కి మోటివేషన్. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.